హాయ్ వ్యూయర్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇల్లెందుల. మనం బిగ్ బాస్ అగ్ని పరీక్ష సెకండ్ ఎపిసోడ్ కనుక చూస్తే ఇంకా కొన్ని ఎంట్రీస్ అయితే వచ్చారు. మనకు ఆడిషన్స్, మెగా ఆడిషన్స్ ఏదైతుందో అది ఇంకా జరుగుతుంది. ఈ ఆడిషన్స్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. సో ఇందులో శ్రీముఖిని ఎవరు ఆడేసుకున్నారు, దమ్ము శ్రీజ దమ్ ఎంత, మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది ఒకసారి అయితే చూసుకుందాం. సో ఇందులో ఫస్ట్ క్యాండిడేట్ వచ్చేసి పవన్ డెమాన్ ఫిజికల్గా ఫిట్ ఉన్నాడు, చాలా యాక్టివ్గా ఉన్నాడు అండ్ యంగ్ చాప్, చాలా బాగున్నాడు అండ్ అందరికి కూడా నచ్చాడు. అండ్ తన ఎక్స్ప్లెనేషన్ చేసే విధానం కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంది. డెమాన్ అంటే ఏంటి అంటే ఒక క్యారెక్టర్ తీసుకొని చెప్పాడు, క్యారెక్టరేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు. పేరుకు జస్టిఫికేషన్ ఏంటో కూడా ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఈవెన్ అభిజిత్ కూడా సాటిస్ఫైడ్ ఇందులో. తర్వాత తను ఇంకేం చేశాడు, నవదీప్తోని పుషప్ ఛాలెంజ్ అని చెప్పింది మన శ్రీముఖి. నవదీప్ చేశాడో లేదో తెలియదు, బట్ ఎడిటింగ్లో తీసేశారా, బట్ తను మాత్రం 15 చేయమంటే 27 పుషప్స్ చేశాడు. అన్డౌటెడ్లీ ఫిజికల్లీ ఈజీ నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవాలి. డెఫినెట్గా ఫిజికల్ గేమ్స్లో కూడా అదరగొట్టేస్తాడు ఈ అబ్బాయి. ఓకే, సో తర్వాత మన బిందు మాధవి ఫనీగా డార్క్ సీక్రెట్ రివీల్ చేయమంటే ఏదో ఒక ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, ఒక అమ్మాయి ఇట్లా హక్ చేసుకుని సంథింగ్ అని చెప్పాడు. సో దానిలో కూడా వెనక్కి పోలేదు, ఎక్కడ సిగ్గుపడ్డట్టు అనిపించలేదు. 100% పర్ఫెక్ట్ క్యాండిడేట్ అని అనిపించింది నాకు. దీనికి ముగ్గురు కూడా గ్రీన్ లైట్ అయితే ఇచ్చారు. డైరెక్ట్ ఫైనల్ 15కి అయితే పంపించేశారు. తిరిగి టాప్ 15లో డైరెక్ట్ వెళ్ళిపోయాడు. తర్వాత వచ్చిందండి దమ్ము తీసుకోకుండా మాట్లాడుతుంది. మనం కొంచెం మాట్లాడితే దమ్ము శ్రీజ అని ఎందుకు పెట్టుకుందో తెలియదు, కానీ దమ్ము తీసుకోకుండా మాట్లాడుతుంది. పెద్ద వ్యాలిడ్ పాయింట్ మాట్లాడినట్టయితే అనిపించలేదు. శ్రీముఖిని డైరెక్ట్గా టార్గెట్ చేసినట్టు అనిపించింది. అంటే వీళ్ళందరూ ఒక స్ట్రాటజీతో వచ్చారు. మనం భయపడకూడదు అని డిసైడ్ అవ్వాలంటే, భయపడట్లేదు అని డిసైడ్ అవ్వాలంటే జడ్జెస్ని కానీ యాంకర్ని కానీ మనము కనుక గట్టిగా మాట్లాడితే వాళ్ళ దృష్టిలో పడతాము అని చెప్పేసి రాగానే ఏదో పడ్డట్టు చేసేసి అటెన్షన్ ఉంది కదా మీ అందరిది నాది అని చెప్పేసి అంటే అభిజిత్ డైరెక్ట్ రెడ్ బటన్ అయితే ఇచ్చేశాడు. ఎందుకంటే అభిజిత్కు ఇలాంటివి నచ్చవు. బికాస్ అభిజిత్ ఈజ్ కామ్ గోయింగ్. నాకు ఒకటి అనిపించింది అభిజిత్ విషయంలో, అంటే ఈ రమ్ము శ్రీజ విషయం అని కాదు, గలగలా మాట్లాడే వాళ్ళు వీళ్ళందరూ కూడా అభిజిత్ కొంచెం నచ్చరేమో అనిపించింది కొంతవరకు. ఆయన ఆ విషయంలో అభిజిత్ కొంత సానుకూలంగా స్పందించట్లా. మనం మాట్లాడుకుంటే ఎవరైతే కామ్ గోయింగ్ తనలాగా ఉన్నారో, తనను రిజంబుల్ చేస్తున్నారో వాళ్ళకే ఎక్కువ మార్కులు ఇస్తున్నట్టు అనిపిస్తుంది. తను రాగానే కూడా చెప్పింది ఏంటంటే, మనకు ఇలాంటి క్యాండిడేట్ మళ్ళీ రాడు, అభిజిత్ లాంటి వాడు మళ్ళీ రాడు అంటే అట్లాంటి వాళ్ళు నేనే సెలెక్ట్ చేద్దామని వచ్చాడు. సో అక్కడ అభిజిత్ ఇంటెన్షన్ ఈజ్ వెరీ క్లియర్. కామ్ గోయింగ్ అంటే తనలాగా మైండ్ గేమ్ ఆడే వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేస్తాడేమో అనిపించింది నాకు. మేబీ ఐఎమ్ ఆల్ రాంగ్ ఆల్సో, కానీ కొంతమంది క్యాండిడేట్ విషయం నాకైతే అనిపించింది. సో ఈమె రాగానే అల్లరి చేస్తుంటే ఇలా అంటే అసలు శ్రీముఖిని కూడా మాట్లాడేయట్లేదు, యాంకరింగ్ మొత్తం తనే చేసేస్తుంది. రచ్చ చేస్తే శ్రీముఖి అంది, అమ్మ ఈ గొడవ వేసుకుంటే లొల్లి పెడితే టీవీలు బంద్ చేస్తారంటే అద్భుతంగా షార్ట్ అయితే ఇచ్చింది. ఎందుకంటే మనకి ఇండస్ట్రీలో శ్రీముఖి అంత గట్టి గొంతు ఎవరికి లేదని చెప్పుకోవాలి. శ్రీముఖి అరుపులకు చేసే వ్యవహారానికి నిజంగానే ఈ అమ్మాయి డైలాగ్ ముఖం మీనే అనేసింది. అట్లా అంటే 2వ సీజన్లో 3వ సీజన్లో వచ్చావు కదా, అప్పుడు టీవీలు మూసేసేవాళ్ళు, ఇప్పటిదాకా ఉంచుకునేవాళ్ళు కాదనగా శ్రీముఖి ముఖం మాడిపోయింది అనమాట. అంటే బేసిక్గా మంచి లక్షణం అనుకోవచ్చు. ఇప్పుడు అంత అరుపులు, అంత కేకలు, అంత నాన్ స్టాప్ ఇదంతా కూడా ఇవన్నీ రిప్లేస్ చేయడానికి మనకు సెలబ్రిటీ కేటగిరీలో అమ్మాయి ఎవరు, బ్రహ్మముడి అమ్మాయి దీపిక ఉంది. సో ఆమెను రిప్లేస్ చేయాల్సిన పని లేదు, ఈ కేటగిరీలో ఆల్రెడీ దీపిక ఉంది. ముందు అభిజిత్కి ఒక షార్ట్ ఇచ్చింది. అభిజిత్కి ఏంటంటే భయపడుతున్నాడు, నాలాంటి వాళ్ళు వస్తే అలాంటి భయపడుతున్నాడు అంది. తర్వాత మన ఈమెకు బిందు మాధవికి ఆడపులేంటి నీ ట్యాగ్ లైన్ నేను దోచేసుకుంటానని చెప్పేసి భయపడుతున్నావు నువ్వు అని ఆమెకి ఇచ్చేసింది. తర్వాత నవదీప్ను మాత్రం ఇంకా నవదీప్ను కొంచెం కాకావాడినట్టు చేసింది. బట్ నవదీప్ ఇచ్చాడు. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు ముందే పంపించకుండా ఉంచుకుంటే ఈ కేటగిరీలో ఎవరు రాకపోతే అమ్మాయిని తీసుకొచ్చే ఉద్దేశంతో నవదీప్ ఒక గ్రీన్ లైట్ అయితే ఇచ్చి మొత్తానికి హోల్డ్ చేశాడు అమ్మాయిని, రైట్. తర్వాత మాకు తేజ సజ్జా మీరా ఎంట్రీ గురించి తేజ సజ్జా వచ్చేసాడు. తర్వాత అమ్మాయి వచ్చింది ఊర్మిళా చౌహాన్. ఈ అమ్మాయి మిస్ తెలంగాణ అంట. సో ఈ అమ్మాయి కూడా చాలా యాక్టివ్గా ఉంది. అమ్మాయికి యాక్టివ్ అంటే సన్నగా కొంచెం ఉంటే వెయిట్ క్యారీ చేయమన్నారు అమ్మాయిని. అంటే ఫిజికల్ ఫిట్నెస్ చెక్ చేయాలి కదా, వాళ్ళ పారామీటర్స్లో ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ స్ట్రెంత్ ఇవన్నీ చెక్ చేయాలి కనుక ఆ వెయిట్ పట్టుకోమన్నారు. ఒక 5 minutes పట్టుకొని మాట్లాడమన్నారు. సో మాట్లాడేసింది. బట్ ఎందుకు రిజెక్ట్ చేశారు కానీ అభిజిత్ రెడ్ ఇచ్చాడు, నవదీప్ గ్రీన్ ఇచ్చాడు, బిందు మాధవి కూడా రెడ్ ఇచ్చేసింది అమ్మాయికి. బట్ ఇక్కడ శ్రీముఖి సూపర్ జడ్జ్ ఉంది కదా, సూపర్ హోస్ట్, సో తను ఒక గ్రీన్ లైట్ ఇవ్వడం వల్ల ఈ అమ్మాయి హోల్డ్ అయింది. ఈ అమ్మాయి మాట్లాడేటప్పుడు చాలా ఫన్నీగా మాట్లాడింది. ఫన్నీగా అంటే అబ్బాయి ఎలా ఉండాలి, నీకు ఎలా ఉండాలంటే కామ్గా పేషెంట్గా ఉండాలి, నన్ను ఫోటోలు బాగా తీయాలని చెప్పేసి ఒక ఫన్ అయితే జనరేట్ చేసింది అక్కడ. సో అట్లా కానీ ఆమెకు 2 రెడ్ వచ్చినాయి. అభిజిత్కు నచ్చలేదు అండ్ బిందు మాధవి కూడా నచ్చలేదు. కాబట్టి ఇక్కడ
హోల్డ్ చేశారు. సూపర్ హోస్ట్ దాంతో సూపర్ హోస్ట్ ఓట్తో హోల్డ్ చేశారనమాట. తర్వాత శాస్త్రి హైదరాబాద్, ఈయన శాస్త్రి హైదరాబాద్ అని వచ్చారు. డ్రాగ్ అని చెప్పేసి కొత్త కళ అది చెప్పారు. ఆ లేడీ గెటప్ వేసుకొని వచ్చాడు. లేడీ గెటప్ వేసుకొని ఇలాంటి పాటలు పాడతాను అంటే ఆ పాటలు పాడి చూపించాడు. బట్ దట్ వాజ్ నాట్ సో ఎఫెక్టివ్. అది అందరికి అర్థమైపోయింది. ఆయన కొంచెం ఏజ్ పరంగా కానీ ఏజ్ చూసినా కూడా మేబీ 100% సూట్ కాదేమో బిగ్ బాస్ షో కానీ అందరికి కూడా అనిపించింది. వాళ్ళు కూడా అదే డిసిజన్ తీసుకున్నారు. సో అతన్ని 3 రేట్స్ ఇచ్చేసి పంపించేశారు అనమాట. తర్వాత నర్సయ్య తాత అని వచ్చాడు. అంటే ఈ కేటగిరీలో వచ్చే వాళ్ళందరూ కూడా ఆ గెటప్లు వేసుకొని వచ్చే వాళ్ళందరూ కూడా ఏదో ఒకటి చేసి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలా, వెరైటీ చూపించాలని చెప్పేసి వస్తున్నారు అనిపిస్తున్నది. ఎందుకంటే మనకు అంతకుముందు చూస్తే రైతు బిడ్డ, మట్టి బిడ్డ, పాట బిడ్డ, డప్పు బిడ్డ అని వాళ్ళందరూ వచ్చారు కనుక ఇట్లాంటి కేటగిరీని ఎంకరేజ్ చేస్తారని ఒక ఫీలింగ్లో వచ్చినట్టున్నారు. ప్రతిసారి అది సాధ్యం కాకపోవచ్చు, కొన్నిసార్లే సాధ్యమవుతుంది. దానికి ఇంత లక్ కూడా ఉండాలా. బట్ ఆయన అంత కేపబిలిటీ అది జనరల్గా అయితే అనిపించలేదు. అంటే ఎంటర్టైనింగ్ వేలో కూడా లేదు. సో కాబట్టి ఆయనను రిజెక్ట్ చేశారు. నాగా అని వచ్చాడు విజయవాడ నుంచి. అంటే ఆయన 3 క్యారెక్టర్స్ చేసి నేను వీడియోస్ చేస్తాను అది ఇది అంటే కొంత యాక్షన్ చేసి చూపించమన్నారు. చూపిస్తే వేరియేషన్ పెద్దగా లేదు అని మాట్లాడారు. నిజంగా కూడా అక్కడ వేరియేషన్ కనిపించలేదు. అతనికి వేరే అంటే ఫాలోవర్స్ ఉన్నారేమో తెలియదు కానీ అక్కడైతే పెద్దగా ఎఫెక్టివ్గా చేసినట్టుగా అనిపించలేదు. బట్ ఇతనికి ఏంటంటే నవదీప్ గ్రీన్ ఇచ్చాడు. ఛాన్స్ అంటే నువ్వు ఉండడానికి మాత్రమే ఛాన్స్ ఇస్తున్నాను, ఇది నీకు ఏదో కన్ఫర్మేషన్ అని కాదు, జస్ట్ హోల్డ్ చేస్తున్నాను. ఒకటే గ్రీన్ వచ్చింది. తను దాకా వచ్చే అవకాశాలు అయితే కనిపించలేదు. సో మన నెక్స్ట్ క్యాండిడేట్ వచ్చేసి శ్రీయ. ఈ అమ్మాయి చాలా అంటే చాలా యాక్టివ్ ఉన్నది అండ్ యాంకరింగ్ చేయాలని టార్గెట్ అని చెప్పింది. రాగానే శ్రీముఖిని పక్కకు పెట్టి యాంకరింగ్ స్టార్ట్ చేసేసింది. లాస్ట్కి శ్రీముఖి సైలెంట్ అయిపోయి నీ అడిషన్ స్టార్ట్ అయిపోయిందా అంటే అడిషన్ స్టార్ట్ అయిపోయిందని చెప్పింది. చాలా బాగా గలగల మాట్లాడేసింది. అందరినీ కూడా ఇంప్రెస్ చేసేసింది. ఇంప్రెస్ చేసిన తర్వాత తను యాంకరింగ్ ట్రై చేస్తున్నాను, తమిళ్లో కూడా కొన్ని చేశాను, తమిళ్ యాంకరింగ్ కూడా చేసింది. సో మల్టీ టాలెంట్ లాగా ఉంది అమ్మాయి. అండ్ ఇంటి దగ్గర వాళ్ళ కండిషన్ చూస్తే కూడా వాళ్ళ ఫాదర్ ఏదో నార్మల్ వృత్తి చేసుకునేవాళ్ళు. సో ఈ అమ్మాయి ట్యూషన్స్ చెప్పేసి 5,000 10,000 సంపాదించేసి ఈఎంఐలు కట్టుకుంటానని చెప్పేసి అన్ని రకాలుగా ఇంప్రెస్ చేసింది. లుక్స్ ఉన్నాయి అండ్ బ్యూటీ విత్ ద బ్రెయిన్స్ అన్నట్టుగా ఉంది అమ్మాయి. తనకు ఒక టాస్క్ ఇచ్చారు. బిగ్ బాస్ హౌస్లో అంటే ఈమె గలగల మాట్లాడేస్తుంది, మంచితనం ఉంది, మరి చెడ్డతనం ఎట్లా ఉందో తెలుసుకోవాలని ఒక టాస్క్ అయితే ఇచ్చారు. శ్రీముఖి నువ్వు ఒక 2-3 వారాల నుంచి కష్టపడి సంపాదించుకుని ఒక గులాబ్ జామ్ శ్రీముఖి తినేస్తే నీ రియాక్షన్ ఏంటి అంటే అక్కడ కూడా గట్టిగా డిఫెండ్ చేసుకున్నది శ్రీముఖితోటి, అల్లరి చేసేసి గొడవ చేసేసింది. సో ఆ విధంగా కూడా బాగానే ఉందనిపించింది. యాంకరింగ్లో ఉండాల్సిన లక్షణాలు ఏంటంటే ఎంటర్టైన్ చేయాలి, అందరినీ ఎంటర్టైన్ చేయాలి, మంచి లక్షణాలన్నీ పర్ఫెక్ట్గా చెప్పింది. యాప్ట్ ఫర్ ద బిగ్ బాస్ ఫైనల్ 15 అనిపించింది. సో డెఫినెట్గా ఫైనల్ 15కి వెళ్ళిపోతుంది అమ్మాయి. 3 గ్రీన్స్ వచ్చినాయి అమ్మాయికి. ఈ అమ్మాయి బిగ్ బాస్ హౌస్లో కూడా ఉంటే బాగుంటుందని నాకైతే అనిపించింది. ఒక మంచి యాక్టివ్ పర్సనాలిటీ బాగుంటుంది. అంటే ఓవర్గా అది ఏమంటారు చెడుతనం అయితే ఎక్కడ కనిపించలేదు. బాగుంది అమ్మాయి, సెట్ అవుతుంది అనిపించింది. తర్వాత మర్యాద మనీష్ ఇతను ఒక అడ్వకేట్ అండ్ ఇది ఫోర్బ్స్ అండర్ 30 అనే కేటగిరీలో ఫోర్బ్స్ లిస్టింగ్లో వచ్చాడు. సో ఈజ్ మల్టీ టాలెంటెడ్ లాగా అనిపించారు. ఒక క్యారికేచర్ ఏమన్నాడో క్యారికేచర్ వేసిన తర్వాత ఈ ఐక్యూ టెస్ట్ చేద్దామన్నట్టుగా తెలివితేటలు టెస్ట్ చేద్దామని ఒక ఫేస్ గీసి ఇచ్చేసి మన అభిజిత్ దీని మీద రెడ్ కలర్ ఇంకు పడితే నేను రెడ్ మార్క్ ఇచ్చేస్తానంటే అది తుడిచేశాడు. ఫేస్ తుడిచేసి వెన్ దెర్ ఇస్ నో ఫేస్ హౌ కెన్ ద రెడ్ మార్క్ కెన్ బి అని చెప్పేసి పర్ఫెక్ట్గా అభిజిత్ని ఎక్కడ కొట్టాలో అక్కడే కొట్టాడు. కానీ స్టిల్ అభిజిత్ తనకి రెడ్ ఇచ్చాడు, గ్రీన్ అయితే ఇవ్వలేదు. బట్ స్టిల్ వీళ్ళిద్దరైతే గ్రీన్ ఇచ్చారు. చాలా అంటే చాలా చాలా పాజిటివ్గా చెప్పాడు. బిజినెస్ మైండ్ తంది, ఎలా పైకి రావాలి, ఏ విధంగా టార్గెట్ చేయాలనేది కూడా చాలా ఎక్స్ప్లెయిన్ చేశాడు. నాకు కూడా మంచి క్యాండిడేట్ అనిపించింది. ఖచ్చితంగా తను ఫైనల్ 5లో వచ్చే అవకాశాలు అంటే ఫిజికల్ గేమ్స్ ఇవన్నీ కూడా మళ్ళీ ఉన్నాయి. సో దానిలో అన్నీ చేస్తే ఫైనల్ 5లోకి వచ్చేస్తాడేమో అనిపించింది నాకు. అంత పర్ఫెక్ట్గా అనిపించింది మర్యాద మనీష్. నాకు బాగా నచ్చేశాడు. బేసిక్గా ఇంకా 30 years ఏజ్లో ఇన్స్పైరింగ్ క్యాండిడేట్ అనమాట. యూత్కి ఎలా ఉండాలనే ఇన్స్పిరేషన్, 30 వచ్చిన తర్వాత ఎట్లా సెటిల్మెంట్ కావాలి ఇట్లాంటి విషయాల్లో తను ఒక ఇన్స్పైరింగ్గా క్యారెక్టర్గా కనబడుతున్నాడు నాకైతే. సో డెఫినెట్గా ఒక కేటగిరీలో తను వస్తే బాగుంటుందని నాకు కూడా అనిపిస్తుంది. తర్వాత వచ్చేసి కల్కి, మిస్ తెలంగాణ కల్కి. ఈ అమ్మాయి కూడా చాలా యాక్టివ్ అండ్ మిస్ తెలంగాణ రన్నర్ అప్ అమ్మాయి. హ్యాండ్ రేజ్లింగ్ ఇచ్చారు. ఫిజికల్ టాస్క్ చెక్ చేయడానికి హ్యాండ్ రేజ్లింగ్ ఇచ్చే బిందు మాధవితో హ్యాండ్ రేజ్లింగ్ అన్నారు. హ్యాండ్ రేజ్లింగ్ బిందు మాధవి గెలిచింది. తర్వాత ఈమె లెఫ్ట్ హ్యాండ్తో చేసి శ్రీముఖిని గెలిచింది. సో ఆబ్వియస్లీ తను కూడా ఫైనల్ 15కి వచ్చేస్తుంది, 100% వస్తుంది. ఒక ఓటేమో తక్కువ వచ్చినట్టుంది, ఐ థింక్ సో. బిందు మాధవి రెడ్ ఇచ్చింది. ఏంటంటే అందరికీ మొత్తం గ్రీన్స్ ఇచ్చేస్తే టాప్ 15 డిసైడ్ అయిపోతే ఇంకెవరన్నా ఇంతకన్నా మంచి క్యాండిడేట్స్ వచ్చినప్పుడు టాప్ 15 వెళ్ళడానికి అవకాశాలు ఉండవు. ఫిజికల్ ఫిట్గా ఉన్న వాళ్ళను
కొంచెం హోల్డ్ చేస్తే ఏమవుతుందంటే ఆ ఫిజికల్ గేమ్స్ లోపల వీళ్ళు యాక్టివ్గా పర్సనాలిటీ చేస్తే పబ్లిక్ ఓటింగ్తో వస్తే ఇంకా బాగుంటుంది. అంటే కొన్ని లోటు అనిపించవచ్చు కదా, ఒక ఫిజికల్గా ఫిట్ ఉన్నా కూడా కొన్ని మెంటల్గా అనిపించవచ్చు. ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే పబ్లిక్ డైరెక్ట్ పంపించారు అనుకోకుండా ఓటింగ్ పెట్టేసి పబ్లిక్ ఓటింగ్తో పంపిస్తే ఆ ఏదైతే బద్నామం పడుతుందో అట్లాంటివి పడకుండా నీట్గా మేము చాలా ట్రాన్స్పరెంట్గా చేస్తున్నాం అన్నట్టుగా తీసుకెళ్తున్నారు. ఏమాత్రం కొంచెం డౌట్ ఉన్నా ఒక రెడ్ మార్క్ ఇచ్చేసి హోల్డ్ చేసేస్తున్నారు. కొంచెం బాగుందని, మొత్తం చెడ్డ కాకుండా కొంచెం బాగుంది అనిపించినప్పుడు ఒక్క గ్రీన్ మార్క్తో హోల్డ్ చేస్తున్నారు. సో ఫైనల్గా 45 నుంచి ఫైనల్ 15కి వెళ్ళడానికి కొంత హోల్డ్ చేసేసి ఈ 15 నుంచి టాప్ 5 తీసుకెళ్తారు. కాబట్టి ప్రాసెస్ అయితే ప్రాపర్గానే చేస్తున్నారు అనిపిస్తుంది. ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయినట్టుగానో లేకుంటే పార్షియాలిటీ చూపించినట్టుగానో అనిపిస్తలేదు. అభిజిత్ విషయంలో నాకు ఒక్కటి చోట అనిపించింది, అన్ని చోట్ల కాదు. అట్లాంటి ఇంకా యాక్టివ్ ఉన్న అమ్మాయిని కూడా సెలెక్ట్ చేశాడు, చేయలేదని కాదు. బట్ ఆబ్వియస్లీ మన నేచర్ ఏది ఉంటుందో మన నేచర్కి దగ్గర ఉన్న వాళ్ళు బాగా నచ్చుతారు మనకు. వేరే ఉన్న వాళ్ళు ఇప్పుడు కొంత కామ్గా ఉండే వాళ్ళకి గొడవ చేసేవాళ్ళు నచ్చకపోవచ్చు. సో అట్లనే అభిజిత్ కూడా కొంతమంది నచ్చకపోవచ్చు. ఆయన కొంత టిపికల్ క్యారెక్టర్, అందరితో కలిసే క్యారెక్టర్ కాదు అభిజిత్ది. మనం షోలో కూడా చూసాము, అప్పుడు కూడా మైండ్ గేమ్స్ ఆడి అన్నీ చేశారు. కానీ ఇప్పుడు విషయం ఏంటంటే ఇప్పుడు మాత్రం అందరూ ఇన్ని రోజులు అభిజిత్ 100% గెలిచాను చాలా అభిమానులు ఉంటాయి. ఇప్పుడు మాత్రం ఈ షోలోకి వచ్చిన వాళ్ళు అభిజిత్ను కొంత టార్గెట్ చేస్తున్నారు. ఏమని, నువ్వు మైండ్ గేమ్తో ఆడావు, ఫిజికల్ గేమ్స్ ఆడలేదు, ఒక్క గేమ్ ఆడేసావు అని చెప్పేసి. ఒక గేమ్ గుర్తుంది కదా, అభిజిత్ జర్నీని టర్న్ చేసిన గేమ్ ఒకటి ఉంది. తను లోపలికి వెళ్ళేసి లాగేసి ఒకటి మైండ్ గేమ్ ఒకటి ఆడాడు. సో ఆ గేమ్ వల్ల అభిజిత్ వచ్చాడు. కొంతమందికి ఆ ఫీలింగ్ ఉంది, ఆ ఫీలింగ్ ఇప్పుడు బయట పెట్టేస్తున్నారు జనాలు. సో ఇప్పటికైతే దాదాపు 20 మంది దాకా అయిపోయినట్టున్నారు. అందులో కొంతమంది అయితే రిజెక్ట్ చేశారు, 40 మెంబర్స్లో కొంతమంది రిజెక్ట్ చేసినట్టుగా కూడా చూపించేశారు మనకు. సో ఆబ్వియస్లీ ఇంకొక 2 ఎపిసోడ్లు ఉన్నాయి అనుకుంటే, ఇంకొక 10 పీపుల్ని 7-8 పీపుల్ని 2 ఎపిసోడ్ల తర్వాత మనకు గేమ్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. టోటల్ 15 రోజుల షో ఇది. సెప్టెంబర్ 5th వరకేమో నడుస్తుంది. 7th నుంచి మనకు బిగ్ బాస్ హౌస్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఇంత నుంచి ఎవరు వస్తారు, పబ్లిక్ ఓటింగ్లో ఎవరు వస్తారు, ఇవన్నీ కూడా మనకు రాను తెలుస్తుంటాయి. సో కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా సబ్స్క్రైబర్స్ ఒక లైక్ చేయండి. లైక్ చేసే వీడియో కొంచెం ఎక్కువ దూరం వెళ్తుంది, రీచ్ ఎక్కువ వెళ్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా కొంత ఎనర్జెటిక్గా చేయడానికి ఒక బూస్ట్ అప్ ఇచ్చినట్టుగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్, శ్రీరామ్.